నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడారు. సార్ నమస్తే. నమస్తే సార్, గత 2 రోజులుగా ఒక చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మోడీ అపాయింట్మెంట్ కోరారని, అమిత్ షా అపాయింట్మెంట్ కోరారని, ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు ఇంకొక 2 రోజుల్లో అని కూడా కొంత వార్తలు అయితే ప్రచారంలో ఉంది. సో ఎందుకంటారు ఈ పర్టికులర్గా ఈ సమయంలో వారి నుంచి పిలుపు వచ్చిందా, లేదంటే వీరు అపాయింట్మెంట్ కోరారా, లేదంటే ప్రభుత్వం కొంత ఈ ఇప్పుడున్న ఇబ్బందికర పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వానికి ఇలాంటి పార్టీల యొక్క మద్దతుని వాళ్ళు ఆశిస్తున్నారా? అంటే వాళ్ళు వాయిస్ అవుట్ చేయడం ద్వారా కొంత న్యూట్రలైజ్ చేసే ప్రయత్నమా ఏంటంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏకి వ్యతిరేకంగా ఎప్పుడూ వ్యవహరించలేదు. ఆయన చాలా క్లియర్గానే ప్రో ఎన్డీఏనే ఉన్నాడు. ఎన్డీఏ మీద విమర్శ చేయాల్సిన ప్రత్యేకమైన సందర్భం వచ్చినప్పుడు కూడా ఆయన పెద్దగా వాయిస్ రైజ్ చేసిన పరిస్థితి లేదు. ఈవెన్ కేసీఆర్ కొంతవరకు ఆ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. అంటే వరంగల్లో జరిగినటువంటి బారాసా మీటింగ్లో ఆయన ఓపెన్గా కగారు గురించి మాట్లాడాడు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా అప్రజాస్వామికంగా ఉంది అని మాట్లాడారు. ఇవన్నీ నడిచినాయి. అయితే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి అలాంటి ప్రకటనలు ఎప్పుడూ రాలేదు. ఆయన పద్ధతిగానే వ్యవహరిస్తున్నారు. ఈవెన్ కాక్రోచ్ మూమెంట్ మీద ఢిల్లీలో గత నెల రోజులుగా జరుగుతున్న వ్యవహారాల మీద కూడా ఆ పార్టీ నుంచి ఎవరు ఏ విధంగానూ రియాక్ట్ కాలేదు. ఒక కేతిరెడ్డి మాట్లాడినట్టున్నారు. కేతిరెడ్డి కూడా జస్ట్ పర్సనల్ తప్ప వ్యక్తిగతంగా ఆయన అదేమి పార్టీ విధానంగా ఏమీ మాట్లాడలేదు ఎవరు. పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పలేదు. ఆయన మధ్యలో మీడియా ముందుకు 3-4 సార్లు వచ్చారు, కానీ ఈ విషయం కెలకలేదు, మాట్లాడలేదు. ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారంటే ఆయన సర్ గురించి ఒకసారి కార్యకర్తల సమావేశంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అన్నారు. అప్రమత్తంగా ఉండాలి అనే మాట అన్నారు, కానీ ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రస్తావన లేదు. ఎవరైనా అడిగినా దాటేసుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. ఎందుకు అలా ఉంటున్నారంటే ఎన్డీఏ గోడ బయట ఉన్నాడు ఆయన, అంతే. గోడ లోపల 2 పార్టీలు, గోడ బయట ఒక పార్టీ ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ గోడ నుంచి ఆయన జరగడానికి ఎప్పుడు ప్రయత్నం చేసినా ఆయన్ని ఏదో పద్ధతిలో దగ్గరికి జరుపుకుంటున్నారు. దూరం చేసుకోవాలని అనుకోవడం లేదు. అంటే ఈ మధ్య కాలంలో చంద్రబాబు గారు చాలా ఓవర్ సబ్మిసివ్గా ఉంటున్నాడు కేంద్ర ప్రభుత్వం పట్ల, భారతీయ జనతా పార్టీ విధానాల పట్ల, వాళ్ళ నినాదాల పట్ల మమేకమై మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ప్రో హిందుత్వ బలంగా ఉన్నాడు ఆయన. కాబట్టి చంద్రబాబు అతి దగ్గరగా వెళ్ళినప్పుడు మనం వేరే దారి చూసుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు ఉన్న నేరేషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని జస్ట్ పేపర్ వైట్గా చూస్తున్నారు వాళ్ళు. చంద్రబాబు అనే కాగితం ఎగరకుండా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి అవసరం, అందుకని మేనేజ్ చేస్తున్నారు, మెయింటైన్ చేస్తున్నారు అని ప్రపంచం అనుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ అవసరం తీరిపోయింది అనే పరిస్థితి వచ్చింది అక్కడ. అంటే ఇప్పుడు తనకంటూ ఒక మార్గాన్ని చూసుకుని తను ఎలివేట్ కావటం కోసం ఒక ప్రత్యేక రాజకీయ వ్యూహం రచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి అనే మాట జగన్మోహన్ రెడ్డి శ్రేయోభిలాషుల నుంచి బలంగా వినిపిస్తోంది ఇటీవల కాలంలో. పర్టికులర్గా క్రైస్తవ సమూహాల నుంచి ఆ మాట వినిపిస్తోంది. అంటే టార్గెట్ చేసి మైనారిటీల మీద ఇష్టం వచ్చినట్టు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వ్యవహరిస్తున్న తీరు, అలాగే ప్రతి దాడికి కూడా వాళ్ళు ఈ క్రిస్టియానిటీని అడ్వాంటేజ్గా తీసుకుని చేస్తున్న విన్యాసాలు, రావణ్ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డికి చుట్టే ప్రయత్నం చేయటం, అలాగే అంతకుముందు రాజమండ్రిలో ఒక పాస్టర్ ఇది జరిగింది, ప్రవీణ్ పగడాల ఎపిసోడ్లో కూడా జగన్కి చుట్టే ప్రయత్నం జరిగింది. ప్రతిదీ ఈవెన్ ఇప్పుడు ఆకివీడు ఇన్సిడెంట్లో కూడా జగన్కి చుట్టే ప్రయత్నం చేశాడు ఆయన, రఘురామకృష్ణరాజు. ఈ వ్యవహారాలన్నీ ఇలా నడుస్తున్నప్పుడు ఎందుకు ఈ స్టాండ్ తీసుకుని ఫైట్ చేయడు జగన్మోహన్ రెడ్డి అనేది ఎక్కువ వినిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో. ఇది గనక సీరియస్గా జగన్మోహన్ రెడ్డిని ప్రెజరైజ్ చేస్తే, ఆయన అటువైపు కదిలితే ఒక సీరియస్ అపోజిషన్ ఒకటి ఏర్పడుతుంది కూటమికి. బహుశా ఆ ప్రమాదాన్ని స్మెల్ చేసి ఈ మధ్య మనం జగన్కి కొంచెం దూరంగా ఉంటున్నాము, ఒకసారి
పిలిచి మాట్లాడితే బాగుంటుంది. అంటే మొన్న జరిగినటువంటి కాక్రోచ్ ఎపిసోడ్లో కొంత బీజేపీ పునాదులు కదిలినాయి. ఒక రకంగా ఓటమి అది. ఓకే. అంటే చాలా మొండిగా వ్యవహరించారు, మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నారు అనే ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు జస్టిఫికేషన్ కోసం చాలా మాట్లాడుతున్నారు. వాళ్ళ ఆందోళనకారులు కాదు, వాళ్ళందరూ దేశద్రోహులు, విద్రోహులు, వీళ్ళకి చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి డబ్బులు వచ్చాయి. చివరికి ఎక్కడ దాకా వెళ్ళారంటే ఒక రిపబ్లిక్ టీవీకి చెందిన రిపోర్టరు డీప్ స్టేట్ యొక్క మైక్ తీసుకుని ఆయన సిపిఐ నాయకుడి వెనకాల పడ్డాడు. అంటే మీరు చైనా ఎంబసీలోకి వెళ్ళి అక్కడి నుంచి కాక్రోచ్ శిబిరానికి వెళ్ళారు, ఏమిటి కారణం అని పదే పదే ఆయన్ని డ్రిల్ చేసే ప్రయత్నం చేశాడు. ఆయన నవ్వేసి వెళ్ళిపోయాడు. నువ్వు ఎలాగూ దీనికి ఒక వ్యాఖ్యానం చెప్పుకుంటావో అది చెప్పుకో, పర్వాలేదు అని వెళ్ళిపోయాడు. బేబీ ఎందుకు అంత వెంట పడుతున్నారు అంటే అక్కడి నుంచి ఏదో ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చారు అని కూడా కథనాలు చెప్పారు. అంటే చైనా ఎంబసీ నుంచి ఏదో ప్యాకెట్ తీసుకొచ్చి అభిజిత్కి ఇచ్చారు, అంటే చైనా వాళ్ళు డబ్బులు పంపించారు అన్నట్టునే ఇలాంటి నేరేటివ్ అంతా ప్రచారం చేస్తూ వెళ్తున్నారు వీళ్ళు. ఈ వెడుతున్న టైంలో కూడా ప్రభుత్వం వైపు నుంచి వీళ్ళతో ఈరోజు ఆ కాన్స్టిట్యూషనల్ క్లబ్లో కూర్చోబెట్టి మాట్లాడటము, ఆ మాట్లాడిన సందర్భంగా ప్రధాని ప్రకటన చేయటము, కొంత ఇప్పుడు ఇది కూడా తీసుకొచ్చారు, జీవో పట్టుకొస్తున్నాం అని చెప్పారు కదా, ఈ లీకేజీలకు సంబంధించి జైలు శిక్షలు అవి ఖరారు చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇవన్నీ కూడా ప్రభుత్వం దీని పట్ల సానుకూలంగా వ్యవహరిస్తోంది అన్నదానికి సూచనలే. అంటే ప్రభుత్వం కొంత లొంగింది. అంటే ప్రభుత్వాన్ని బెదిరించాలి, లేదు ప్రభుత్వానికి ఒక విషయం అర్థం చేయించాలంటే ఢిల్లీలో కూర్చుని గొడవ చేస్తే తప్ప కుదరదు. అంటే ఆ రోజు యాక్చువల్గా వీళ్ళు పట్టించుకోకపోవడం వలన వాళ్ళు చలో సంసద్ అన్నారు. ఒకవేళ ప్రభుత్వం ముందే స్పందించి ఒక కమిటీని వేసి, బాబు ఒక విధాన కల్పన చేద్దాము, మీ అభిప్రాయాలు మీరు ఆన్ పేపర్ ఇవ్వండి, మేము ఒక కమిటీని వేస్తున్నాం, దానిలో మీ నుంచి కూడా ఒక 2 సభ్యులు ఉంటారు, దేశవ్యాప్త చర్చ చేద్దాం, ప్రతి జిల్లా కేంద్రంలోనూ చర్చ చేద్దాం, ఒక 6 నెలలు టైం బౌండ్లో ఒక విధాన రూపకల్పన చేద్దామని ఉంటే ఈ మూమెంట్ జరిగి ఉండేది కాదు. ఎందుకు ఆ మాట ఆ రోజు అనలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మీకు తడి తగిలిన తర్వాత వ్యవహారం ఇది. సో తగ్గారు అక్కడ. ప్రభుత్వం దృఢంగాను చాలా మూర్ఖంగాను మొండితనంగాను వ్యవహరించింది. అంటే మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో మాకు దారుణమైన మెజారిటీ వచ్చింది అనేటువంటి ఒక దాన్ని బలుపు అనొచ్చు, నో ప్రాబ్లం. ఆ బలుపుతో వాళ్ళు వ్యవహరించిన తీరుకి నిదర్శనం అదంతా. ఏది ఆ పార్లమెంటు గేటు ముట్టుకుని రావటం కోసం వెళ్ళిన వాళ్ళ మీద కూడా దాడి జరిగింది. గేటు ముట్టుకుని వెళ్ళిపోయి ఉండేవాళ్ళు, వాళ్ళు అలౌ చేసి ఉంటే. కానీ వాంటెడ్గా దాడి చేశారు, గుండాలని నియోగించారు. అంటే ఢిల్లీలో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, రకరకాల అంటే వీళ్ళని ట్రైనీస్గా తీసేసుకున్న తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్లు చాలా ఉన్నాయి అక్కడ. ఇది బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, వీటికి ఎయిర్ ఫోర్సు ట్రైనింగ్ వ్యవహారం ఆ సుబ్రతో పార్క్ ఏరియాల్లో ఉన్నాయి. బహుశా నా ఉద్దేశంలో ఈ ట్రైనింగ్ బ్యాచ్ మొత్తాన్ని అక్కడ దింపారు. ఆ మఫ్టీలో దాడులు చేసిన వాళ్ళందరూ వాళ్ళే. ఇలా చాలా రూటెడ్గా దాడులు చేయించారు. ఒక రకంగా పాత రోజుల్లో భగత్ అని ఒక ఆయన ఉండేవాడు, కాంగ్రెస్ నాయకుడు ఢిల్లీలో. ఆయన ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు సిక్ కమ్యూనిటీ మీద అలాగే దాడులు చేయించాడు. ఆ కేసులు ఇప్పటికీ ఉన్నాయి భగత్ మీద. కాబట్టి అలాంటిదే ఇది కూడా, టార్గెటెడ్గా దాడులు జరిగినాయి అనేది అర్థమవుతోంది ఆ విజువల్స్ చూస్తే. ఆ విజువల్స్లో వాళ్ళ మీద రాళ్ళు వేసేసుకుని దాడులు చేశారు, అది కూడా అర్థమైంది. అది అర్థమైన తర్వాతే వాళ్ళు కొట్టు పర్వాలేదు అని చెప్పి వెళ్ళిపోయి లాఠీలకి శరీరాలను ఇచ్చేశారు. ఆ లాఠీలకి మేకులు కొట్టుకుని కూడా కొట్టారు వాళ్ళు. ఇదంతా ప్రపంచం చూసింది, గమనించింది. ఇప్పటికీ దాని మీద రకరకాలుగా విషం గక్కే ప్రయత్నం ఈ పెయిడ్ బ్యాచెస్, ఈ హిందుత్వ దుకాణాలు చాలా ఉన్నాయి.
వీళ్ళందరూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని బతుకుతున్న వాళ్ళే. వాళ్ళు డబ్బులు ఇస్తారనే వీళ్ళు ఈ గోలంతా చేస్తున్నారు. ఓకే. ఈ బ్యాచ్ అంతా గొడవ చేస్తోంది. సో ఇదంతా ప్రభుత్వం బలహీనపడింది అంటానికి ఉదాహరణ. ఒకటి ఆ యాంగిల్. రెండోది ఆంధ్రప్రదేశ్లో మైనారిటీ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ ప్రోగ్రామ్ ఏదో జరుగుతోంది వ్యతిరేకంగా. ఓకే. కూటమికి వ్యతిరేకంగా వాళ్ళు జగన్ని లాగే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని జగన్ ట్రాక్ తప్పితే ఏదైనా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి జాతీయ రాజకీయ పరిస్థితుల రీత్యా ప్రతి ఒక్కరిని తిరిగి కంట్రోల్లో ఉంచుకోవటం అవసరం. ఒక మాటే కదా మనకి పోయేది, ఒకసారి పిలిచి మాట్లాడదాం, అతను సాటిస్ఫై అవుతాడు అనే ఉద్దేశంతో ఇతను కోరితే వచ్చిన అపాయింట్మెంట్ అని నేనైతే అనుకోవడం లేదు. ఓకే. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు సో ఇలాంటి జగన్ లాంటి వ్యక్తులు అట్లీస్ట్ తటస్థంగా కనిపిస్తున్న నేతల్ని దగ్గర చేర్చుకోవటం ద్వారా కాంగ్రెస్కి లేదంటే ప్రతిపక్షాలకు దగ్గర చేయకుండా దూరంగా ఉంచే ప్రయత్నం ఇది. ప్రతిపక్షాలకి దూరం చేయండి. ప్రతిపక్షాలు అధికార పక్షం ఇలాంటివి ఏవి లేవు ఇప్పుడు. మొత్తం అందరినీ వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ కూటమికి జగన్ దగ్గర జరగకుండా చూసుకునే ప్రయత్నం. వాళ్ళకి కూడా నిజానికి అందరినీ కన్సాలిడేట్ చేసుకోగలవనే కాన్ఫిడెన్స్ అటు నుంచి కూడా కనిపించడం లేదు. కానీ కాక్రోచ్ మూమెంట్ చివరి రోజుల్లో అంటే ధర్నా జరిగిన రోజు నుంచి కొంత కాంగ్రెస్ దీంతో ట్రావెల్ అవ్వాలని అనుకుని దిగింది రంగంలోకి. ఇప్పుడు ఆ ప్రధాని నివాసం దగ్గర రాహుల్ గాంధీ ప్రియాంక చేసిన ధర్నా కూడా ఒక రకంగా మోడీ గారు ఎలో చేశారు అక్కడ దాకా అని ఎందుకు చూడరు మీరని బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ ప్రియాంక అక్కడికి వచ్చి ధర్నా చేశారని చెప్పుకుంటున్నారు కానీ ఎలో చేసిన ఆయన గొప్పతనం గురించి కదా మీరు మాట్లాడాల్సిందే అంటున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి మోసేవాళ్ళు. అంటే ఆల్ ఆఫ్ సడన్ రాహుల్ గాంధీ అక్కడికి వచ్చాడు, వేరే చోటుకు వెళ్తున్నామని చెప్పి పోలీసులు కళ్ళుగా అక్కడికి వచ్చి కూర్చున్నారు అని ఏం లేదండి. వాళ్ళు 100 మంది ఎంపీలు దాకా మొబిలైజ్ చేశారు, అన్ని పార్టీలు వాళ్ళతో మాట్లాడారు, చాలా మంది కార్యకర్తలని కదిలించారు, మూవ్ చేశారు, అందరూ కలిసి వెళ్ళారు, వాళ్ళు కూడా అలౌ చేశారు. అప్పటికే సీన్ అర్థమైపోయింది ఆయనకి. మనం ఇంతకు మించి చేస్తే ఇంకా బ్యాడ్ అవుతాం తప్ప ప్రయోజనం లేదు అని అనుకున్నారు. కానీ ప్రెజర్ ఉంది. ఎలో చేయటం వరకు ఓకే, ఎలో చేసిన తర్వాత మీరు హ్యాండిల్ చేసిన పద్ధతి ఏంటి, ఈడ్చుకుని వెళ్ళారు కదా. ఈవెన్ అక్కడే కాదు, హైదరాబాద్లో కూడా అక్కడ ఇన్సిడెంట్ జరుగుతుండగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన పైగా రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం మీద నిరసన తెలియజేసినటువంటి సందర్భం. గాంధీ భవన్ దగ్గర ధర్నా చేశారు కదా పిసిసి నాయకత్వంలో. గవర్నర్ గారికి పిటిషన్ ఇవ్వాలనుకుంటున్నట్టు అనుకుని గవర్నర్ బంగ్లాకి వెళ్ళాలని ప్రయత్నం చేసినటువంటి లెఫ్ట్ పార్టీ విద్యార్థి సంఘాల నాయకుల్ని ఎందుకు ఆ రోడ్లో అరెస్ట్ చేసి రోడ్డు మీద ఈడ్చుకుని తీసుకెళ్లారు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందిగా రేవంత్ రెడ్డి గారికి. ఎలా చేస్తుంటే ఏమయ్యేది? వెళ్ళేవారు, అక్కడ గవర్నర్ గారి ఆఫీస్కి వెళ్ళేవారు, ఉంటే వారే వచ్చి పిటిషన్ అది తీసుకునేవాడు, విజ్ఞాపన సైన్ చేసి ఢిల్లీకి పంపించి ఉండేవాడు. లేదు అంటే ఆఫీస్లో ఎవరో ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉంటాడు, ఆయన సంతకం పెట్టి తీసుకుంటాడు, వీళ్ళకి ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తాడు. యాజ్ సింపుల్, అంత సింపుల్గా జరిగేది అది. ఎందుకు మీరు కాంగ్రెస్ ప్రభుత్వము ఒకవైపు మీ నాయకుడిని అక్కడ మూసారని గొడవ, ఇక్కడ మీరేమో లెఫ్ట్ విద్యార్థి సంఘాలని రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళారు. అక్కడ రాహుల్ గాంధీని ఎలా ఈడ్చారో అలాగే ఈడ్చారు ఇక్కడ కూడా కుర్రాళ్ళని. ఎందుకు చేయాలి ఆ పని? అంటే ప్రభుత్వంలో ఉంటే వీళ్ళకి ప్రజాస్వామ్యం గుర్తురాదు, ప్రతిపక్షంలో ఉంటేనే. కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అక్కడ ప్రజాస్వామ్యం ఉండాలి ఢిల్లీలో. హైదరాబాద్లో అక్కర్లేదు. హైదరాబాద్లో నియంతృత్వం, ఇక్కడ అడాల్ఫ్ రెడ్డి ఆయన. కాబట్టి ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే ఒకలా బిహేవ్ చేయటం, ఇదొక విచిత్రమైన ధోరణి. కాంగ్రెస్ పార్టీ కూడా రకరకాలుగా ఎక్స్పోజ్ అయింది ఈ ఎపిసోడ్లో. కాబట్టి వాళ్ళు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈయన అడాల్ఫ్ రెడ్డి మాత్రమే కాదు, ఫ్రాంచైజీ రెడ్డి కూడా. ఆ ఫ్రాంచైజీ రెడ్డి అనేది ఎక్స్పోజ్ అయింది బలంగా మొన్న జరిగినటువంటి లోక్ భవన్ గవర్నర్ బంగ్లా మీదకి వెళ్తున్నటువంటి వాళ్ళ మీద దాడి చేయటం అనేది. కాబట్టి ప్రతి
ఒక్క పార్టీని, ప్రతి ఒక్క నాయకుడిని వాళ్ళ ఆపరేటివ్ సిస్టంలోకి తీసుకున్నారు బీజేపీ. ప్రతిపక్షాలకి ఈ ఉద్యమం తర్వాత ఈ పర్టికులర్గా చలో సంసద్ తర్వాత కొంత వాళ్ళకి ధైర్యం వచ్చిందంటారా? ఇప్పుడు జగన్ లాంటి వ్యక్తులు కూడా హోప్నిచ్చింది. ఇప్పుడు జగన్ కూడా అక్కడ వాళ్ళ పార్టీ తాలూకా విద్యార్థి ఇది ఉంది కదా, ఒక విద్యార్థి విభాగం, ఆ విద్యార్థి విభాగం ఏదో ప్రయత్నం చేస్తోంది. ఇవాళ వాళ్ళు విజయవాడలో మద్దతు ఇచ్చినట్టున్నారు. మద్దతు ఇవ్వడంతో పాటు అక్కడ అలంకార్ థియేటర్ ఎదుర్కొండా ఉన్నటువంటి ధర్నా చౌక్ ఉంది, అక్కడ ఏదో ప్రోగ్రామ్ డిజైన్ అవుతోంది, చేస్తారు. అంటే శుతిమెత్తగా జరుగుతుంది, అది నెమలి పింఛంతో నిమిరినట్టు విమర్శ ఉంటుంది తప్ప గడ్డపారతో డేకినట్టు ఉండదు. కాబట్టి అంటే తనని తాను ఒక ప్రతిపక్షంగా గుర్తించుకోవటానికి. రెండోది, జగన్ గారు ఒక విచిత్రమైన విధాన ప్రకటన చేశాడు చాలా రోజుల క్రితం. పక్క రాష్ట్రాల్లో జరిగే విషయాల పట్ల స్పందించకూడదు అని మేము నిర్ణయం తీసుకున్నామని మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఢిల్లీలో జరిగిన గొడవ ఆయనకు పక్క రాష్ట్రపు గొడవే, కానీ ఇక్కడ పరీక్షలేమో జాతీయ పద్ధతిలో నడుస్తున్నాయి. ఇదివరకు రోజుల్లో రాష్ట్రాల దీనిలో ఉండేది పరిధిలో, దాన్ని కేంద్ర పరిధికి మార్చారు, సెంట్రలైజ్డ్ చేశారు. పేపర్ అక్కడ సెట్ చేస్తారు, వీళ్ళకి సంబంధం లేదు. లీక్ అయితే చచ్చిపోయే వాళ్ళలో వీళ్ళ పిల్లలు ఉంటారు. మొన్న హైదరాబాద్లో జరిగిన ధర్నా వ్యవహారానికి విజయవాడ నుంచి కూడా పేరెంట్స్ వచ్చారు పిల్లల్ని తీసుకుని. ఎందుకు వచ్చారు అని అడిగితే వీళ్ళకి మోటివేషన్ ఇవ్వటం కోసం పట్టుకొచ్చాం పిల్లల్ని అని చెప్పారు. అంటే వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారు, ఆ డిప్రెషన్లో నుంచి బయటకు తీసుకురావడానికి ఇక్కడ పట్టుకొచ్చామని చెప్పారు. ఇది పరిస్థితి. ఓకే, అంటే బీజేపీని ఒక మతత్వ పార్టీగా చూస్తాము. సో ఇలాంటి ఒక ప్రభుత్వానికి మతం ఆధారంగా నెరేటివ్స్ని బిల్డ్ చేసే ఒక పార్టీకి వ్యతిరేకంగా జెన్జీ ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేయటం, ఇప్పుడు జగన్ లాంటి వ్యక్తులకి, అంటే తమది పర్టికులర్గా ఆయన ఒక క్రైస్తవుడు, లేదంటే తమిళనాడులో కూడా విజయ్ ఉన్నాడు, ఇలాంటి వ్యక్తులకి కొంత ఇదంతా ఒక హోప్ ఇచ్చే అవకాశం ఉంటుందా? హోప్ ఇచ్చింది, హోప్ వచ్చింది, చాలా మందికి ధైర్యాన్ని ఇచ్చింది ఇది. కానీ ఈ ధైర్యాన్ని అందిపుచ్చుకుని ముందుకు తీసుకెళ్లేటువంటి తెగింపు కూడా ఉండాలి కదా. తమిళనాడులో ఆ స్పందన కనిపించింది. విజయ్ పార్టీ కావచ్చు, మిగిలిన పార్టీలు కూడా కొంత స్పందించినాయి. తమిళ్ ఇంటలెక్చువల్స్ కూడా చాలామంది చాలా బలంగా మాట్లాడారు, ఇంక్లూడింగ్ సినిమా పరిశ్రమ నుంచి కూడా చాలామంది మాట్లాడారు. పారంజిత్ ఒక ప్రకటన చేశాడు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశాడు. అలాగే అతను వెట్రిమారన్ కూడా మాట్లాడాడు దీని మీద. చాలామంది బహిరంగంగా మాట్లాడటం అనేది తమిళనాడులో కనిపించింది, కానీ ఆంధ్రప్రదేశ్లో పెద్దగా కనిపించలేదు అనేది నిజం. అయితే దీన్ని ఇక్కడ ఉన్నటువంటి కూటమి అనుకూల మీడియా ఎలా చెప్తోందంటే, ఈ కాక్రోచుల వెనకాల దేశద్రోహులు ఉన్నారు, ఈ దేశద్రోహుల్ని కట్టడి చేయటంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చాలా బలంగా పనిచేయటం వలన ఈ ఢిల్లీ కార్యక్రమాలకి సంబంధించి, ఢిల్లీ దాడులకు సంబంధించి ఎవరూ మాట్లాడలేదు. ఇక్కడ హైదరాబాదులో తెగ నోర్లు లేస్తున్నాయి. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యంగానే చూడాలి అని వారి పల్లకి మోస్తున్నటువంటి మీడియా ప్రముఖులు చాలా అంటే ఆ చర్చల్లో పాల్గొన్న వాళ్ళు మాట్లాడటం కాదు, ఇది హోస్టే జర్నలిస్ట్ గారి అభిప్రాయం చెప్తున్నా నేను. ఒక ఛానల్లో ఒక డిస్కషన్ హోస్ట్ చేసేటువంటి ఒక పెద్ద మనిషి మాట్లాడిన మాట ఇది. కాబట్టి ఆ స్థాయికి పడిపోయి ఏడుస్తున్నారు వీళ్ళు. ఇది గొడవ. అందుకని ఎవరి అవకాశాల మేరకు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. రేపు జగన్ అక్కడ చేస్తున్నాడు, చిన్నగానే చేసినప్పటికీ దాన్ని చాలా పెద్దగా ప్రొజెక్ట్ చేస్తారు. వాళ్ళ బాధ్యత ఏమిటి? రేపు ఢిల్లీ వెళ్తున్నాడు జగన్, ఆ ఢిల్లీ మీటింగ్ జరదొబ్బాలి, దానికోసం దీన్ని వాడేస్తారు. ఇప్పుడు దీన్ని రావణ్ణి ఇవన్నీ మళ్ళీ ఒకసారి అంటిస్తారు. ఇది ప్రోగ్రామ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.